మాట్లాడాను. ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో వెళ్తూ ఉంటే సినిమా డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ కనపడ్డాడు. ఎవరైనా రామ్ గోపాల్ వర్మ అని సినిమా డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన గడపడంగానే అమ్మ వింటున్నారా నాకు వెళ్ళి చూసి ఆయన కనపడంగానే ఆయన దగ్గరికి వెళ్ళి చిన్నగా సార్ ఇద్దరం కలిసి కాఫీ తాగుదామండి అన్నాడు. ఏమన్నాడు? వై నాట్, కాఫీ తాగుదాం, నేను ఇప్పిస్తానండి, మీకు ట్రీట్ ఇవ్వాలి అని చెప్పి ఈయన వెళ్ళి ఒక కాఫీ కొనుక్కొచ్చి, ఆ కాఫీ ఒక 500 ఉంటుంది ఎయిర్పోర్ట్లో, 500-1000 రూపాయలు ఉంటుంది, తీసుకొచ్చి ఆయనకిచ్చి ఇక నేను కొంచెం మీతో మాట్లాడాలండి అన్నాడు. చెప్పండి మాట్లాడండి అంటే, నేను సౌదీలో ఉన్నప్పుడు యేసుప్రభు నన్ను సౌదీ అరేబియాలో దర్శించాడు, నేను ఒక హైందవుణ్ణి, యేసుప్రభు ప్రేమ నేను గుర్తు తెలుసుకున్నాను, కాబట్టి యేసుప్రభు ఎంత దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన లాంటి దేవుడు నేను ఎవరిని కూడా కాబట్టి యేసుప్రభు గురించి మీ ఆలోచన ఏంటంటే నాకు మంచి ఆలోచన ఉంది. ఆయనకు దొరికిన 5 నిమిషాల సమయంలో యేసుప్రభు పుట్టింది, యేసుప్రభు మరణించింది, యేసుప్రభు తిరిగి లేచింది, యేసుప్రభు తిరిగి రాబోతుంది. 4 నిమిషాల్లో 4 మాటలు చెప్పేశాడు. కొట్టు, గట్టిగా కొట్టు. ఎంతసేపట్లో చెప్పేశాడు? 4 నిమిషాల్లో చెప్పేశాడండి.